మల్లేష్. హాయ్. సో మీరు స్టార్ట్ చేశారని సోషల్ మీడియాలో చాలా చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. లైక్ ఎట్లా అంటే ఫార్మర్కి రిలేటెడ్ ఒక అటు మొబైల్ స్టార్టర్ అనేది రెడీ చేశారని చూసాను. ఎందుకంటే మేము కూడా ఒక ఫ్యామిలీ వ్యవసాయ కుటుంబం బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాం కాబట్టి చాలా ఇన్స్పైర్ అయ్యాను. సో అసలు ఏంటి మీరు ఎందుకు అది స్టార్ట్ చేశారు? స్టార్టప్ అంటే ఏం చేస్తారు అందులో? అసలు మీరు అదే ఎందుకు స్టార్ట్ చేశారు? సో మాది వచ్చేసి కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్. సో మనం ఎలా అంటే ఇప్పుడు మనము ఇంటి దగ్గర ఎక్కడైనా ఉంటాము. సో మరి తీసుకురావడానికి ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, సో మేము చిన్న ఉన్నప్పుడు మా ఊరు పక్కన దగ్గరలో సేమ్ ఒక పామ్ కార్డ్తోనే ఒక పర్సన్ వెళ్తూ అక్కడ చనిపోవడం జరిగింది అనమాట. అంటే లైక్ మోటార్ ఆన్ చేయడానికి రాత్రి టైంలో అట్లా వెళ్ళడం. విలేజ్లలో రాత్రిలో అప్పట్లో కరెంట్ వస్తుండే కదా, రాత్రి టైంలో ఉంటుంది. ఓకే. సో అట్లా జరిగినప్పుడు అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ చాలా చూసాము. అంటే లైక్ ఏ టైంలో నేను రాత్రి టైంలో వెళ్ళడము, ఎప్పుడో వెళ్ళి మోటార్ ఆన్ ఆఫ్ కోసం వెళ్ళడము, అలాంటివి చూసి సేమ్ మల్లేష్ వాళ్ళ దగ్గర కూడా సేమ్ టైప్ ఇన్సిడెంట్ జరిగింది. బేసికల్లీ ఎట్లా అంటే మా దగ్గర వాళ్ళ దగ్గర పాము కట్ట అంటారు, మా దగ్గర ఏంటంటే నైట్లో కరెంట్ వచ్చేది అనమాట. సో అప్పటిలో గవర్నమెంట్ ఎట్లా ఉందంటే 4 hours మార్నింగ్ ఉండేది, 3 hours నైట్ ఉండేది అనమాట. సో పొలాలకి నీళ్లు 4 hours సరిపోవు ఆ కరెంట్. అంటే నైట్లో వెళ్ళి నీళ్లు పట్టేవాళ్ళు అనమాట. అప్పుడు ఏమయ్యేదంటే నైట్లో వెళ్ళినప్పుడు సరిగ్గా ఏదో కరెంట్ షాక్ లైక్ బేసిక్గా వైర్ ఏదో కట్ అయ్యి చూసుకోకుండా దాన్ని టచ్ చేసి ఉండు. అప్పట్లో ఇప్పుడంటే ప్లాస్టిక్ డబ్బాలు వచ్చేసినాయి, కానీ అప్పట్లో ఇనుప డబ్బాలు ఉన్నాయి అనమాట. అంటే మోస్ట్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ 60 to 70 people ఇంకా ఐరన్ బాక్సెస్ వాడుతున్నారు, ఎన్క్లోజర్స్ అక్కడ ఆ డబ్బాలు. దాన్ని టచ్ చేయడం వల్ల ఆయన కరెంట్ షాక్ వచ్చింది. 3 phase కరెంట్ అంటే ఆల్మోస్ట్ దాన్ని పట్టుకోవడం వల్ల ఆల్మోస్ట్ ఆయన చనిపోయే స్టేజ్ వరకు వచ్చిందన్నమాట. బై గాడ్ గ్రేస్ అది వదిలేసింది అక్కడ. సో వెన్ ఐ వాజ్ 4th class 4వ తరగతిలో అనుకుంటా ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఇంకా అది అట్లా ఉండిపోయింది అన్నమాట. అరే మనం ఎందుకు చేయకూడదు అన్న థాట్ అక్కడ ఉండిపోయింది. మీరు కూడా వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ వచ్చారా? బేసికలీ అవును, వ్యవసాయం కంప్లీట్లీ. మా అమ్మ నాన్న మొత్తం అందరూ వాళ్ళంతా వ్యవసాయమే. సో ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి మమ్మల్ని ఇన్స్పైర్ చేయడం జరిగినాయి. సో ఆ తర్వాత మేము యాక్చువల్గా అవి మెటిన్ ఎట్లా అంటే మేము డిప్లొమాలో కలిసాము. సో సో అక్కడ సేమ్ థాట్స్ అట్లా థాట్ ప్రాసెస్ అలా సెట్ అయిపోయి ఇంకా తర్వాత మనం వీ నీడ్ టు డూ సంథింగ్ అంటే లైక్ ఫార్మర్స్కి రిలేటెడ్గా ఒకటి చేయాలి అనేది ఒకటి మైండ్లోకి వచ్చేసింది. సో దాని అవుట్పుట్ కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ అనమాట. ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? లైక్ బీటెక్ అయిపోయిన తర్వాత మీరు జాబ్ చేస్తూ మళ్ళీ స్టార్ట్అప్ ఎలా పాసిబుల్, అది ఎలా రన్ చేస్తున్నారు మీరు? బేసికల్లీ డిప్లొమాలో కలిసాం, అంటే 10th అయిపోయింది. ఇంకా నేను బ్లైండ్గా ఫిక్స్ పాలిటెక్నిక్ వేద్దామని. సో వీడు కూడా అంతే బ్లైండ్గా ఫిక్స్ అయ్యి వచ్చిండనమాట నిజామాబాద్ పాలిటెక్నిక్. అప్పుడు గౌట్ పాలిటెక్నిక్ ఎట్లా ఉంటుంది మొత్తం ఇంకా ఓకే అరే ఇంజనీర్స్ అంటే ఆల్మోస్ట్ మనం బీటెక్లో కంటే ఇక్కడనే ఒక 60% ఇంజనీరింగ్ నేర్చుకుంటామని ఒకటి. సో అప్పుడు ఇద్దరం కలిసిన తర్వాత మా థాట్ ప్రాసెస్ మ్యాచ్ అయిందనమాట. అరే ఇట్లా ఇన్సిడెంట్ మాట్లాడుకున్నప్పుడు సో ఇనిషియల్లీ ద కన్వర్జేషన్ బిల్డ్ ఇన్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్. మీరు అన్ఫార్చునేట్గా కలిసారు ఇద్దరు అక్కడ డిప్లొమాలో? అట్లా కలిసాము. సో అప్పటి నుంచి మెల్లగా డిప్లొమా ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినాం ఏదో ఒకటి చేద్దామని. అప్పుడప్పుడే చిన్న బిజినెస్లు చేయడము చాలా ఐ థింక్ వెరీ వెల్ చాలా బిజినెస్ చేసాం, చాలా దొరికినాం కూడా అన్ని. స్కామ్లు పంచాయతీలు చాలా పడ్డాం యాక్చువల్గా. అప్పుడు మొదలైందే ఈ స్టేజ్ వరకు, ఆ జర్నీ ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చేసింది అనమాట. బట్ ఈ ఎగ్జాక్ట్ కిసాన్ మిత్ర అన్నది డిప్లొమా ఫైనల్ ఇయర్లో స్టార్ట్ అయింది. డిప్లొమా ఫైనల్ ఇయర్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పటికి 8 years అయింది అనుకుంటా. సో అంతే 8 years, ఆల్మోస్ట్ 8 years అయింది. సో ఇంకా చూస్తారు కదా మన రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఇట్లా వంకులు ఇలాంటివి ఉంటాయి కదా నార్మల్గా. ఇక అట్లే ఇక మన ఏంటంటే జర్నీ ఏం స్ట్రేట్ అయితే లేదు, మొత్తం ఏంటి మన శ్రీశైలం రోడ్ ఉంటుంది కదా, హైదరాబాద్ నుంచి శ్రీశైలం, ఆ కొండలు ఎక్కడము దిగడము వంకులు. ఎట్లా అంటే ఒక కంపెనీ అనేది డైరెక్ట్ సక్సెస్ రేట్ ఉంటాయి కదా, ఫెయిలియర్స్ ఉంటాయి. సో అట్లా ఫెయిలియర్ స్టెప్ బై స్టెప్ వెళ్తా ఉంటే ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అలా ఉంటుంది. అలా జరిగిందనమాట జర్నీ. సో అది తర్వాత ఎట్లా ఏమేమి ఫెయిలియర్స్ ఫేస్ చేశారు చెప్పగలరా? అంటే లైక్ మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఆ తర్వాత మేము యాక్చువల్గా గ్రౌండ్ వర్క్ చేసాము, మార్కెటింగ్ స్ట్రాటజీస్ అని గ్రౌండ్ వర్క్ చేసుకునే మేము ముందుకు రావడం జరిగింది. అప్పుడు స్టార్టింగ్ చేస్తున్నప్పుడు మేము వర్షన్స్ చేసాము. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నది అరౌండ్ 1.5 రైట్, 1.5. సో బేసికలీ ఇష్యూస్ అంటే ఏమేమి స్ట్రగుల్స్ ఫేస్ చేసామంటే ఇనిషియల్గా సో డిప్లొమా ఫైనల్లో స్టార్ట్ చేసామా, అరే ఒకటి చేద్దామని మైండ్లో ఉంది, కానీ దాన్ని ఎట్లా తీసుకురావాలో తెలీదు.
ఓకే. మళ్ళీ దట్టు బీటెక్లో ఇద్దరం విడిపోయినాం అనమాట, వాడో కాలేజ్ నేనో కాలేజ్. ఓకే. సో ఇష్యూస్ వచ్చేసి మళ్ళీ క్లాసులని అవ్వని అని అండ్ మనీ లిమిటేషన్స్ కూడా ఉంటాయి చాలా. ఇట్స్ బిగ్ థింగ్ ఏంటంటే మనీ. అండ్ ఇంకొకటి బిఫోర్ గోయింగ్ టు మనీ అసలు చేద్దాం ఒకటి ఉంది మైండ్లో ఉంది, బట్ ఎట్లా స్టార్ట్ చేయాలి. అండ్ నెట్వర్క్ లేదు, ఏం లేదు. సో వన్స్ ఇంకా బీటెక్ అయిపోయింది, అప్పటి నుంచి కూడా మధ్యలో స్టార్ట్ చేసినాము. కానీ ఇంకా జాబులు చేసుకుంటూ ఇంక ఇది కాదు లైఫ్, మనం పక్క స్టార్ట్ చేయాలని జాబులు క్విట్ చేసి అప్పుడు స్టార్ట్ చేసినాం. అప్పుడు స్టార్టింగ్లో నిల్లు ఆర్ఎండి పైన కూర్చున్నారు మీరు అంతే. అసలు నిల్లు అసలు ఏంటంటే ఇష్యూస్ అంటే మనం ఏదో చేస్తాము, అది పోయి పవర్ పెట్టగానే పేలిద్ది మొత్తం, ఇట్లా ఎక్స్ప్లోజర్ పేలిద్ది. అట్లా స్టార్టింగ్ డేస్లో అన్ని ఫేస్ చేసి మెల్లమెల్ల ఇంప్రూవైజేషన్ చేసుకుంటూ అట్లా వస్తే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాము. అండ్ నౌ మన ఇండియాలో దిస్ కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ ఇస్ ద నంబర్ 1 మొబైల్ స్టార్టర్ అండ్ నంబర్ 1 సెల్లింగ్ మొబైల్ స్టార్టర్. ఇప్పుడు అంటే ఈ స్టేజ్కి వచ్చినాం. స్టార్టింగ్ మనం బేసిక్గా మనం చిన్న ఆడుకునే చేస్తాం కదా రిమోట్ కార్లు, అంటే ఆ చేసే అటువంటి స్టేజ్ నుంచి చిన్న ఇట్లా లైక్ ఇట్లా కట్ బటన్ వేస్తే ఎల్ఈడి వెలిగిద్దాం. చూసాను మీ ఆర్ఎండి వర్క్స్ అన్ని మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు మీ పేజ్, ఆ స్టేజ్ అట్లా జరిగినాయి అన్నమాట. ఈ రోజుల్లో అంత కన్సిస్టెన్సీ ఉండడం ఇట్స్ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ. లైక్ థింగ్స్ అనేవి ఇట్లా నార్మల్గా స్మూత్గా వెళ్ళలేదు, చాలా జరిగినాయి. సో ఫెయిల్యూర్స్ చూసాము అట్లా అని చెప్పేసి సక్సెస్ కూడా ఇప్పుడు రుచి చూస్తున్నాం అనమాట. వీఆర్ టేస్టింగ్ ద సక్సెస్ రైట్ నౌ. సో దీని వెనకాల ఎఫర్ట్స్ అయితే చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ వి బోత్, వెనకాల టీం వర్క్ కూడా చాలా బాగా జరిగింది. సో మేము కలిసిన టీం అయితే ఇట్స్ వెరీ గ్రేట్ టీమ్ అని మేమైతే ఇప్పటికీ చెప్పుకుంటాం. ఏమంటాం ఏంటి అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ రన్ చేయడం అంటే నౌ డేస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ రైట్. సో మీరు ఈ రోజులలో ఇంకా ప్రొడక్ట్ రెడీ చేసి మీరు మార్కెట్లో రిలీజ్ చేసి చేస్తున్నారంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఏం లేదు, సింపుల్ ఒక ల్యాప్టాప్ ఉంటే మనకు చిన్న సెటప్, ఒక రూమ్, ఒక వైఫై ఉంటే మనం చేసుకోగలుగుతాం. ప్రొడక్ట్ బేస్డ్ అంటే ఇప్పుడు దానికంటూ ఇప్పుడు లైక్ మార్కెటింగ్ ఉండాలి, ఒక స్టోరేజ్ రూమ్ ఉండాలి, మళ్ళీ ప్యాకింగ్కి డిఫరెంట్ ఉండాలి, తర్వాత ఆర్ఎండి వర్క్ ఉండాలి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో చాలా ఉంటాయి. ఎలా అంటే సాఫ్ట్వేర్ అయితే ఒక సిస్టమ్ ఉండి లైక్ ల్యాప్టాప్ దానికి ఇంటర్నెట్ ఉంటే ఏదైనా చేయగలుగుతాం, సరిపోద్ది ఇనఫ్, ఫెయిర్ ఇనఫ్. కానీ ప్రోడక్ట్ బేస్లో మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, దానికి కావాల్సిన మెటీరియల్ కావాలి, అది కన్జ్యూమర్ దగ్గర రీచ్ అవ్వాలి, కన్జ్యూమర్ మళ్ళీ దాన్ని వాడాలి, చాలా థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. బట్ మాకేంటంటే మేము అనుకున్నది ఏదైతే ఉందో అది చేసినాం. అండ్ దట్టు ఒక రైతుకి మనం ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇస్తున్నాం అన్నది అదైతే చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్. అది ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని డివైజెస్లు నడుస్తూ ఉంటాయి నార్మల్గా బయట? ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం ఉంటాయి అనుకుంటాను డివైజెస్. సో మేజర్గా నేను ఇక్కడ సౌత్ ఇండియాలో ఎక్కువ చూసాను, నార్త్ ఇండియా నుండి లైక్ గుజరాత్ కొన్ని అలాంటి స్టేట్లలో చూసాను. బట్ మన సౌత్ ఇండియాలో మోస్ట్లీ చాలా స్టేట్స్ వరకు వాడుతున్నారు. అవును, సౌత్ ఇండియాలో మీరు చూసుకున్నట్టయితే లైక్ సౌత్ ఇండియాలో ఫార్మింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో లైక్ మోటార్స్ ఉంటాయి, ఫీల్డ్ మోటార్స్ ఉంటాయి కదా, మనకు వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ. సో అలాగా మనకి సౌత్ ఇండియాలో చాలా వరకు మన డివైసెస్ మోస్ట్లీ సౌత్ ఇండియాలో ఇప్పుడు నెంబర్ 1 అంటే మన కిసాన్ మిత్రనే ఉంటుంది. ఆల్మోస్ట్ లాస్ట్ 3 monthsలో 1000 డివైసెస్ సేల్ చేసినాం. 1000 డివైసెస్ రియల్లీ గ్రేట్. 1000 డివైసెస్ అంటే ఇట్స్ నాట్ ఈజీ. లాస్ట్ 3 monthsలోనే చాలా స్ట్రాటజీస్ ఉండాలి, మార్కెట్ స్ట్రాటజీస్ ఉండాలి. కానీ మోర్ ఓవర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రైట్. సో మీ డివైస్ అంత కస్టమర్ సాటిస్ఫై అవ్వడం వల్లనే మీకు 1000 డివైసెస్ సేల్ అయ్యాయి బికాస్ ఆఫ్ కస్టమర్. ఇప్పుడు ఒక సర్కిల్లో ఒకరు తీసుకుంటారు, ఆ ఒక్కరు ఏం చేస్తారంటే ఆ ఊర్లో ఒక నలుగురికి చెప్తాడు నేను డివైస్ తీసుకున్నాను అని. కానీ మెయిన్ ఏంటంటే ఒకటి చెప్పాలన్నది ఈ పాడ్కాస్ట్లో బేసిక్గా మన ఆఫీస్కి ఒక వ్యక్తి విజిట్ చేసిన అన్నమాట, మల్లికార్జున్ అని. వాళ్ళ డాడీ బేసికలీ వాళ్ళ నాన్న ఇట్లా మోటార్ ఆన్ ఆఫ్ చేయడానికి వెళ్ళిందంట ఎర్లీ మార్నింగ్. అక్కడ ఏదో చిన్న గ్లిచ్ ఏదో అయిపోయి ఆయన కరెంట్ షాక్ వల్ల మరణించిండు. ఆల్రెడీ తర్వాత విత్ ఇన్ 10 days లో ఆఫీస్కి వచ్చాడని విన్నాను. విత్ ఇన్ 10 days లో ఆఫీస్కి వచ్చేసి లిటరల్ ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళాడు అని చూసాను మీ పేజ్లో. ఆయన వచ్చి లిటరల్లీ ఎయిడ్ చేసిండు. అసలు మా నాడు చనిపోయాడు, వాళ్ళ ఇంటికి పెద్ద దిక్కు ఆయననే. అంటే ఒక కుటుంబానికి పెద్ద దిక్కు అని వెళ్ళిపోతే వాళ్ళ కుటుంబం ఎంత స్ట్రగుల్ అవుతుంది. అది కేవలం ఒక మోటార్ ఆన్ చేయడానికి వెళితే. అంటే మనం అట్లా నెక్స్ట్ ఎవ్వరి ప్రాణాలు కూడా పోకూడదు ఆ కరెంట్ షాక్ వల్ల అండ్ స్నేక్ బైట్స్ వల్ల, దేని వల్ల అయినా. అందుకని అంటే పాము కాటు వల్ల, కరెంట్ షాక్ వల్ల ఎవ్వరి ప్రాణం కూడా పోకూడదు.
సో అంటే మధ్యలో చేసినప్పుడు అరే ఎందుకు చేస్తున్నప్పుడు అది నిజంగా యూజ్ అవుద్దా అన్న పారామీటర్లో అంటే ఆయన బూస్టింగ్ ఇవ్వడానికి అంటే లైక్ దేవుడా పంపించిన మరి ఏందో చెప్పలేము. లైక్ ఆ మూమెంట్ అయితే రియలీ అసలు మర్చిపోలేని మూమెంట్. ఆ మూమెంట్ అయితే ఇంటికి పెద్దవాళ్ళు లేకపోతే సో ఆయన అట్లా వచ్చి 10 రోజులకే అలా నాని అనిపిన తర్వాత ఇటువంటి డివైస్ పక్కా ఉంది అని తెలుసుకొని మన దగ్గరకు వచ్చి డివైస్ తీసుకెళ్ళి ఆయన ఇన్స్టాల్ చేసి చాలా రియలైజేషన్ అయ్యాడు. అంటే ఈ రోజు ఆ 10 days కంటే ముందు ఇలాంటి డివైస్ నేను చూసుంటే పెట్టుంటే ఈ రోజు మా నాన్న ఉంటుండే అని రియలైజ్ అయ్యాడు. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఒక్క విషయం అతన్ని చాలా ఎగ్జాక్ట్లీ ఆయన అదే డిసప్పాయింట్మెంట్ తీసుకెళ్ళింది. ఈ డివైస్ ఉంటుంటే మా నాన్న ప్రాణాలు ఉండేవి అన్న ఒక ఒపీనియన్తో. అంటే దాని తర్వాత అంటే అభి అండ్ మేము రియలైజ్ అయిపోయినాం అరే నిజంగా ఇది చేస్తున్నాం చాలా మంచి పని అండ్ ప్రతి ఫార్మర్కి మనం రీచ్ అయ్యేటట్టు చూడాలి అన్నదే మా ఇంటెన్షన్. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని జరుగుతూ ఉంటాయో వి కాంట్ సే, బట్ ఇది ఉండడం వల్ల మాత్రం ఒకవేళ ఉండుంటే ముందే అది అలాంటి సిచ్యువేషన్ రాకపోతుండే కావచ్చు ఆయనకి. పర్లేదు ఇప్పటికైనా కానీ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్ వాళ్ళకి మీరు బెటర్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ. సో యువర్ ఐడియా ఇస్ రియలీ గుడ్, చాలా బాగుంది. ఇంకా మీ డివైస్ ఉంది కదా కిసాన్ మిత్ర, అంటే అది ఇప్పుడు ఒక నార్మల్ ఒక రైతు కూడా దాన్ని ఆపరేట్ చేయగలుగుతాడా? అంటే లైక్ నేను ఎలా అంటున్నానంటే ఇప్పుడు ఈ రోజులలో ఫార్మింగ్ చేసే ప్రతి ఒక్కరు అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు లైక్ మన జనరేషన్ వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ఇలాంటి డివైజెస్ వల్ల, స్మార్ట్ ఇరిగేషన్ వల్ల. సో ఏంటి అంటే ఇప్పుడు కమ్ టు ద పాయింట్ లైక్ మన పేరెంట్స్ ఏజ్ వాళ్ళకన్నా ముందు వాళ్ళు కూడా కొంచెం ఫీల్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏ రకంగా వాడతారు, వాడడానికి మీ పాసిబుల్ ఏమైనా డివైస్ వాళ్ళకి వాడడానికి ఉంటుందా, లేకపోతే ఓన్లీ స్మార్ట్ ఫోన్ అని ఆపరేట్ చేయొచ్చా, అలా ఎట్లా మరి? లేదు, యాక్చువల్గా ఏంటి అంటే మనకు ఇప్పుడు చేంజింగ్ ఆఫ్ జనరేషన్ అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు ఏ రకంగా వచ్చినాయి. సో టెక్నాలజీస్ యాజ్ పర్ టెక్నాలజీస్ అగ్రికల్చర్లో కూడా రావాలి, వచ్చింది కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ అని నేను చెప్తాను. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి లైక్ ఎవరైనా ఇప్పుడు మన తాత ఏజ్ అయినా సో ఆ ఏజ్ వాళ్ళు కూడా యూజ్ చేయడానికి వస్తుందా లేదా. సో ఇది ఎలాంటి ఏజ్తో ఇలాంటి సంబంధం లేదు, మొబైల్తో కూడా సంబంధం లేకుండా డిజైన్ చేయడం జరిగింది. సో మనది ఏంటంటే స్మార్ట్ ఫోన్ కాకుండా నార్మల్ ఫోన్స్ ఉంటాయి కదా, నోకియా డబ్బు ఫోన్లు యూజ్ చేస్తుంటాయి. సో అలాంటి ఫోన్స్తో కూడా మనం ఆపరేట్ చేయడానికి వస్తుంది. సో సింపుల్, ఏం పెద్దగా ఏమి ఉండదు. సో నార్మల్గా మనం కాల్ చేసాం అనుకోండి, అందులో ఒక డివైస్ ఒక సిమ్ వేసుకుంటారు మీరు. సో వేసుకున్న తర్వాత దానికి కాల్ చేశారనుకోండి, కాల్ ద్వారా మోటార్ ఆన్ అయిందని చెప్తుంది, మళ్ళీ కాల్ చేసి ఆఫ్ అయిందని చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఆ రకంగా మనకి ఏ మొబైల్ ఉన్నాయా, స్మార్ట్ ఫోన్ మనకు ఏ మొబైల్ యాప్ ఏది అవసరం లేదు. సింపుల్ కాల్ అనమాట. లైక్ ఎట్లా అంటే డైరెక్ట్ మనకు కాల్ చేసినట్టు వాళ్ళకి దాని ఒక పర్సన్ కాల్ ఆన్ చేయరా భయ్ అని చెప్పి కాల్ చేస్తారు కదా, ఆటోమేటిక్గా ఆన్ చేస్తుంది, ఆటోమేటిక్ ఆన్ చేస్తుంది, ఆన్ చేసి మళ్ళీ మనకు చెప్తుంది వాయిస్ కూడా చెప్పడం. అప్పుడు మనకి చదువుకున్న ముసలిలో కూడా చాలా ఈజీగా ఉంటుంది మరి వాడడానికి కదా. మరి ఇట్లా నార్మల్గా ఫీల్డ్లలో ఎక్కువ మోటార్లు వైండింగ్ ఫెయిలియర్ అటువంటి విన్నాను, మరి అదేంటి అసలు? అంటే ఇది పెట్టుకోవడం వల్ల అటువంటి ఏమైనా వైండింగ్ ప్రొటెక్షన్ అటువంటి ఏమైనా ఉన్నాయా లేకపోతే? ఎస్ వైండింగ్ ప్రొటెక్షన్స్ కూడా ఉన్నాయి మన దాంట్లో. ఇప్పుడు మన డివైస్ యూజ్ చేయడం వల్ల వైండింగ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు వైండింగ్ ప్రొటెక్షన్ అంటే సపోజ్ చూడండి, వైండింగ్ కూడా కారణాలు ఏముంటాయి, 2 phase మోటార్ నడిచినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎక్కువ తక్కువ కరెంట్ వచ్చినప్పుడు మోటార్ ఇప్పుడు వర్షాకాలం వచ్చేసరికి నైట్ ఫుల్ వర్షాలు పడితే ఏంటంటే పవర్ లాసెస్ ఎక్కువ, వోల్టేజ్ సరిపోకపోవడము. సో అలానే అంటే ఎందుకంటే మా ఊర్లో చూస్తుంటాం కదా, ఇప్పుడు వర్షాకాలం రాగానే ఇప్పుడు ఈ రోజులలో పోవట్లే కానీ అప్పట్లో నైట్ కరెంట్ పోతుండే, మార్నింగ్ వస్తుండే, అది సెట్ చేయకపోతుండే. ఇప్పుడు వోల్టేజ్ సరిపోక మోటార్ ఆ వోల్టేజ్తోనే రన్ అయ్యి హీట్ అయ్యి కాలిపోవడం జరుగుతుండే. మళ్ళీ కాలిపోతే ఒక 4 పనులను తీసుకొని వచ్చి దానికోసం ఒక 2 days వర్క్ వేస్ట్ చేసుకొని ఫార్మర్ ఎరౌండ్ ఏం లేకుండా ఒక్కసారి తీసినప్పుడు 5,000 to 6,000 అవుతుంది అనుకుంటా అప్రాక్సిమేట్గా, 5,000 నుంచి 6,000 అలా. సో మనం ఇది పెట్టుకోవడం వల్ల బెటర్ గా ఉంటుందని నేను అనుకున్నాను చూసి. రైట్ ఏంటంటే వైండింగ్ కాలుకోవడానికి ఛాన్సే లేదు, ఎందుకంటే ఇప్పుడు బావిలో నీళ్ళు అయిపోతూ ఉంటాయి, బావిలో కానీ ఇప్పుడు కాలువలో వేస్తారు. సో నీళ్ళు అయిపోయినప్పుడు కూడా మనకి ఏంటి అంటే అది ఆఫ్ చేసేస్తుంది, ఆఫ్ చేసేసి డ్రై రన్ వల్ల మోటార్ ఆఫ్ అయిందని చెప్పి ఫార్మర్. సో మొత్తానికి ఎట్లా అంటే ఫార్మర్ ప్రెజెన్స్ అవసరం లేదని, ప్రెజెన్స్ అవసరం లేదు. ఇప్పుడు వాటర్ అయిపోయినా కూడా ఆటోమేటిక్ ఆఫ్ చేసుకొని కాల్ చేస్తా అన్నట్టు. అవును, కాల్ చేస్తుంది, SMS కూడా పంపిస్తారు అనమాట. సో ఈ రకంగా మనము డెవలప్ చేయడం జరిగింది అనమాట. సో కాల్స్ మనం ఆన్ ఆఫ్ చేసుకోవడం అయినా లేకపోతే వైండింగ్ ప్రొటెక్షన్ అయినా మనం ఇవ్వడం జరిగింది, 2 phase మీద మోటార్ నడవకుండా. వైండింగ్ ప్రొటెక్షన్ అంటే అబ్సల్యూట్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా అంటే ఫార్మర్ అనేటిది ఈజీగా సజెస్ట్ చేస్తాడు. ఎందుకు అంటే ఒక్కసారి వైండింగ్ పోతే
మినిమం 5,000 to 6,000 ఖర్చు వస్తుంది. అది ఒకసారి మనం 5,000 పెట్టే తనని ప్రాబ్లమే రాదన్నప్పుడు ఫార్మర్ అనేటోడు ఫార్మర్ అతను ఎలా అంటే సింపుల్ ఎట్లా అంటే 5,000 అక్కడ ఖర్చు అవుతుంది, దానివల్ల 5,000 ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఒక 1 to 2 years వరకు అసలు ఫెయిలియర్ అనేది లేదు కదా. ఫస్ట్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్. సో ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిపోయింది, అంటే ఊర్లో పనులు కూడా దొరకట్లేదు. సో ఇది బెస్ట్ కదా, చాలా చాలా బెస్ట్ పని. సో గుడ్ ఐడియా, గుడ్ ఐడియా. సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని సో మీరు రెడీ చేశారు అన్నట్టు. ఎస్ ఎస్ యాజ్ ఏ ఫార్మర్ గానే మేము ఆలోచించాము, ఎందుకంటే లైక్ వీ హ్యావ్ ద ఫార్మింగ్ ఫీల్డ్. సో మాకెలా ఫార్మింగ్ ఫీల్డ్ ఉందో మాకు మా నాన్నల్ని మా తాతల్ని మైండ్లో పెట్టుకుని చేయడం జరిగింది. సో ఆ రకంగా చేసిందే ఇది మన కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్. సో ఆ రకంగా అనమాట. సో మనకి ఇంకొక ఫీచర్ ఏంటంటే మనము ఇప్పుడు మోటార్ వైర్ ఉంటుంది కదా, సో అది ఒలికలు కొట్టేసే ఛాన్స్ కూడా ఉంది. కట్ అయిపోయినప్పుడు కూడా మనకు చెప్తుంది అనమాట యూజర్కి ఫోన్ వచ్చి ఫార్మర్కి. సో కట్ అయిపోయింది మళ్ళీ అందుకే మోటార్ నడుస్తలేదని చెప్తుంది. ఓకే ఓకే. అంటే మన యూజర్ ఫార్మర్ ఏమనుకుంటాడు, అరే మోటార్ నడుస్తూనే ఉంది అనుకుంటాడు, కట్ అయిపోయిందని తెలియదు, 2 రోజులతో వేసారు మోటార్ పొలం వెళ్ళిపోతుంది. సో అలా కూడా మనకి పోయిందని కూడా చెప్పే ఛాన్స్ ఉంది అనమాట మన దానివల్ల. అవును, చాలా బాగుంది కదా ఫీచర్స్. దాని మీద కూడా మెన్షన్ చేసి ఉంటాయి పారామీటర్స్ అసలు ఏంటి అని. ఓకే ఓకే ఓకే. నో వైండింగ్ ఫెయిలియర్, ఓవర్లోడ్ ప్రొటెక్షన్, యా ఇట్స్ గుడ్ గుడ్. బాక్స్ కూడా చాలా అట్రాక్టివ్ ఉంది. ప్రతిదీ అంటే అందులో ప్రతిదీ కస్టమేడ్, మేము కూర్చొని ప్రతిదీ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకున్నాం. ఓకే ఓకే. ఎవ్రీథింగ్. ఓకే ఓకే. అందులో వచ్చేసి హార్డ్వేర్ వచ్చేసి, సాఫ్ట్వేర్ వచ్చేసి, మెకానికల్ అయినా వాట్ ఎవర్. ఎన్ని వర్షన్ చేశారు ఇప్పటి వరకు మీరు? లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే చెప్పండి, అంటే ఒక ప్రోడక్ట్ అంటే నాకు తెలిసి నేను చెప్తున్నా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో వచ్చేసరికి ఒక్కొక్క వర్షన్లో అంటే ఫస్ట్ ఒక వర్షన్ చేస్తారు బేసిక్ ఐడియాతోటి, కొన్ని ఫెయిలియర్స్ అనేవి వాళ్ళు మళ్ళీ రెక్టిఫై చేస్తారు ఆ డివైస్లో. సో నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ అది ఓవర్కమ్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఫెయిలియర్స్ అనేవి ఉంటాయి, మళ్ళీ అంటే ఫెయిలియర్స్ ఇన్ ద సెన్స్ మళ్ళీ ఇంకా అప్డేట్. సో ఇంతకంటే ఇంకా ఇలాంటివి కూడా ఫీచర్ పెట్టచ్చు కదా అని, సో మళ్ళీ చేంజెస్ తీసుకొని వచ్చి అలా 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 చేంజ్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ మేము స్టార్టింగ్ 6 times we failed. 6 times we failed. అన్ని సార్లు ఫెయిల్ అయిన తర్వాత 7th one ప్రాపర్ బోర్డ్ వచ్చింది. సో అగైన్ అది కూడా మనం టెస్టింగ్స్కు చేసి పంపించి ల్యాబ్ టెస్ట్ అన్నీ అయిన తర్వాత ఓకే అని అనుకున్నామా, అందులో ఇంకొక ఫీచర్ యాడ్ చేద్దామని కంప్లీట్గా 8th versionకి మనకు చాలా అంటే చాలా స్టేబుల్ డివైస్ వచ్చేసింది. అన్ని ల్యాబ్ టెస్ట్లు పాస్ అయింది అండ్ 6 months ఫీల్డ్ టెస్ట్ చేసినాము, ఎవ్రీథింగ్ చాలా రగ్గడే టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మార్కెట్లో రిలీజ్ చేసినాం. అదే మీ చేతిలో ఉంది. అంటే కస్టమర్కి వెళ్ళిన తర్వాత మనం 1 year గ్యారంటీ ఇస్తున్నాం. ఏదైనా పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అర్థం చేసుకోండి, అసలు ఇష్యూస్ అంటే ఒక్క ఇష్యూ కూడా రాదు. ఇంకా ఇప్పటివరకు లైక్ వచ్చాయా రిటర్న్ ఏమైనా ఆఫీస్కి? లేదు, 0 devices. దట్స్ గ్రేట్. ఎట్లా అంటే నార్మల్గా ఏదైనా సరే ప్రోడక్ట్ బికాస్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూ వల్ల సాధారణంగా మనకు రిటర్న్ అనేవి వస్తాయి, లైక్ ఎప్పుడన్నా కొన్ని గ్లిచెస్ వల్ల. సో మీరు ఆ గ్లిచెస్ కూడా రాలేదంటే మీ గ్రౌండ్ వర్క్ ఎంతవరకు ఉందో అర్థమవుతుంది ఇక్కడే. మేమేం నమ్ముతామంటే ఫస్ట్ ఏదున్నా ఫస్ట్ ఇక్కడ పాస్ అవ్వాలి, అది టెస్ట్ క్లియర్గా. ప్రతి డివైస్ 6 members వెరిఫై చేస్తారు, ఒక్కొక్క స్టెప్లో వెరిఫై చేసిన తర్వాత లాస్ట్ QC స్టిక్కర్ పడ్డది అని అంటే అప్పుడు వెళ్ళిద్ది. అప్పుడు అండ్ ప్రతి కస్టమర్కి మనం వీడియో అంటే ప్రతి కస్టమర్కి ఎట్లా అంటే మనం ఇక్కడ టెస్ట్ చేసిన వీడియో ఆయన కన్ఫర్మ్ చేసి కస్టమర్ కన్ఫర్మ్ అన్న తర్వాత ఆ డివైస్ మనం పంపిస్తాం అన్నమాట ట్రాన్స్పోర్ట్లో. ఇంకా లైక్ ఎట్లా అంటే కొంత కస్టమర్ ఫార్మర్స్ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు అంటే నాకు ఇలానే కావాలి అని కొన్ని కస్టమ్ చేయించుకుంటారు. అలాంటి ఫెసిలిటీ ఏమైనా మన దగ్గర ఉందా? ప్రొవైడ్ చేస్తారా? ఓకే ఓకే. ఎందుకంటే కస్టమర్ ఫ్రెండ్లీ మన ప్రోడక్ట్ వచ్చేసి నాకు ఇలా కావాలి అని కస్టమర్ అడిగినప్పుడు మనం చేసిందే వాళ్ళ కోసం వాళ్ళు అడిగితే చేయకపోవడం ఏముంది, చేస్తాం డెఫినెట్గా చేస్తాం. అందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు, చేస్తాం ఖచ్చితంగా. ఓకే ఓకే. ఎలా మరి జాబ్ చేసుకుంటూ ఇది అంటే మీరు డైలీ ఆఫీస్కి వెళ్ళి వచ్చి నైట్ టైంలో చేస్తారా లేకపోతే ఓన్లీ వీకెండ్ చూస్తారా? యాక్చువల్గా జాబ్ క్విట్ చేసేసాం. జాబ్ క్విట్ అయిన తర్వాతనే మేము స్టార్ట్ చేసినాం. అంటే స్టార్టింగ్ ఇనిషియల్గా బ్యాక్గ్రౌండ్లో బీటెక్లో వర్క్ చేసేది. ఓకే, జాబ్లోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా జాబే చేసినాం. అప్పుడు ఏంటి, జాబ్ చేసుకుంటూ నాలెడ్జ్ అక్వైర్ చేసినాం. అసలు ఒక కంపెనీ ఎట్లా రన్ అవుతుంది, ఒక ప్రోడక్ట్ కావాల్సిన ప్రోడక్ట్స్ చేయాలంటే అంటే ఒక టెక్నికల్ IoT ప్రోడక్ట్స్ చేయాలంటే మనం ఎటువంటి నాలెడ్జ్ ఉండాలి అంతా నేర్చుకున్నాం అన్నమాట. వాళ్ళ కంపెనీలో పనిచేసుకుంటూ అది నేర్చుకున్నామా. తర్వాత వచ్చేసి జాబులన్నీ ఆపేసి జాబ్ క్విట్ చేసి అప్పుడు మేము స్టార్ట్ చేసినాం.
కంప్లీట్గా. ప్రజెంట్ లైక్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇలా మొత్తం మీరు సెల్ఫ్గా చూసుకుంటారా మీ స్టార్ట్అప్కి? కంప్లీట్లీ బూస్ట్అప్ అంటే ఓన్ ఫండింగ్ మేమే. అంటే ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్, తర్వాత వచ్చేసి మేము జాబ్ చేసినాం కదా, జాబ్లలో వచ్చిన మనీ శాలరీ వస్తుంది, దాన్ని జమ చేయాలి. ఇద్దరం కలిపి ఇద్దరికి ఒక అకౌంట్ ఉండదు అన్నమాట, ఆ అకౌంట్లో జమ చేయాలి డబ్బులు. సో జమ చేసి మీరు రొటేషన్ చేసుకుంటారు. అంటే ఒక అకౌంట్ పెట్టుకొని అందులో జమ చేసుకున్నాం. ఈవెన్ చాయ్ తాగడానికి కూడా దానికి తీసేది కాదు, అంతే. మంత్లీ శాలరీ వచ్చాయి అంటే అప్పుడు మాకు మంచి శాలరీస్ ఉండవు అన్నమాట. ఇద్దరికి మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మంచి ప్యాకేజ్లో వచ్చినాయి స్టార్టింగే. సో అందులో వచ్చిన దాంట్లో ఆల్మోస్ట్ 60% నేను సేవ్, వాడు సేవ్ చేసేది. అది చాలా అంటే చాలా బెటర్ అయింది అనమాట. మొత్తం జాబ్ అనేది మీ కంపెనీకి ఎప్పుడో ఇంధనంలో పనిచేస్తున్నారు. అవును అట్లా. సో ఇప్పుడైతే ఓకే, నో వరీస్, ఎందుకంటే సేల్స్ అవుతున్నాయి కాబట్టి మనీ రెవెన్యూ జనరేట్ అవుతుంది, రొటేషన్స్ అవుతున్నాయి, అన్ని శాలరీస్ తర్వాత అన్ని మెయింటెనెన్స్ చేయగలుగుతున్నాం. సో యాజ్ ఆఫ్ చాలా కంపెనీ సిచ్యువేషన్ అయితే చాలా బాగుంది రైట్ నౌ. ఓకే అంటే అనుకున్న స్టేజ్కి ఓకే వచ్చినాం, అండ్ ఇంకా ట్రై చేస్తే నెక్స్ట్ ఫర్దర్గా మంచి మనం అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతాం అనేది ఉంది గట్టిగా. ఇప్పుడు ఎట్లా మీరు ఇప్పుడు ఒక డివైస్ ఇప్పుడు సపోజ్ ఎక్కడ అంటే లైక్ కేరళ నుండి ఒక ఆర్డర్ వచ్చింది, మీరు హైదరాబాద్లోనే ఆఫీస్ ఉంది, ఎలా అక్కడ వరకు ఇప్పుడు అంటే కస్టమర్స్ తీసుకెళ్తారా, మీరు పోయి పంపిస్తారా, లేకపోతే ఎలా మీరు అక్కడ డివైస్ ట్రాన్స్ఫర్? లేదు, నార్మల్గా మనం ఏం చేస్తున్నామంటే కొరియర్. సో ఇంటర్నల్గా ఇప్పుడు టీఎస్ఆర్ మనకు ఇవి ఉన్నాయి కదా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, వీటికి టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ, కర్ణాటక ఆర్టీసీ, సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాం. సో మీరు అన్నట్టుగా కేరళ తీసుకుంటే మనకి పబ్లిక్గా లేదు హైదరాబాద్ నుండి, సో మనం ఇంకా టీటీడీసీ యూజ్ చేసుకుంటాం. సో పార్ట్నర్గా టీటీడీసీ యూజ్ చేసుకుంటాం. టీటీడీసీ కేరళ. సో లైక్ తెలంగాణ, ఆంధ్ర అయితే మీరు డైరెక్ట్ ఆర్టీసీ కార్గో ఇచ్చేస్తారు. ఆర్టీసీ కార్గో ఇస్ బెటర్. ఆర్టీసీ కార్గో సమ్టైమ్స్ కొంతమందికి ప్లేస్లకి డైరెక్ట్ హోమ్ డెలివరీ కావాలంటే మన స్పీడ్ పోస్ట్ ఉంటుంది కదా, స్పీడ్ పోస్ట్ చేసేస్తాం. ఇన్స్టాలేషన్ వాళ్ళే చేసుకుంటారు. అసలు ఇన్స్టాలేషన్ చాలా ఈజీ అండి. అంటే బేసిక్గా ప్రతి ఫార్మర్కి ప్రతి ఊర్లో ఎలక్ట్రీషియన్ ఉంటాడు, అండ్ ఫార్మర్ కూడా బేసిక్ అవేర్నెస్ ఉంటుంది. తీసేసి ఆటోమేటిక్ స్టార్టర్ ఫిట్ చేసుకునే అవేర్నెస్ చేసుకోవడం, ఏమైనా చిన్న చిన్న కాయ పోతే వేసుకోవడం, రిలే అవి బేసిక్ ఐడియా ఉంటుంది. బేసిక్ ఐడియా ఉంటుంది. మనం వచ్చి చెడ్డీలు వేసుకున్నప్పుడు పోయి దింపేది స్క్రూస్ అట్లా అవేర్నెస్ ఉంటుంది. సో మన దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే లైక్ డిఫరెంట్ స్టార్టర్స్ యూజ్ చేస్తారు. మనం ఇప్పుడు యూజర్ అనుకుంటే తిరుపతి, తాడిపత్రి, పొద్దుటూరు, అటు సైడ్ అనంతపురం, ఆ డిస్ట్రిక్ట్స్లో డిఫరెంట్ స్టార్టర్స్ యూజ్ చేస్తారు. సో ఒక్కొక్క దానికి మన దగ్గర సపరేట్ వీడియోస్ ఉంటాయి. సో ఈ సో అండ్ సో ఇట్లా కనెక్షన్ ఇన్స్టాలేషన్ వీడియోస్ మీరు ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయి మీ పేజ్లో. అంటే స్టార్టింగ్ ఇప్పుడు కొత్త కస్టమర్ వచ్చిండు కదా, మేము ఏం చేస్తామంటే వాళ్ళను ఇన్స్టాలేషన్ వీడియో తీయమంటాము, అండ్ మేము కూడా సమ్టైమ్స్ మేమే ఇన్స్టాలేషన్ వీడియో తీస్తాం అన్నమాట. ఇది ఇక్కడ ఫిట్ చేయాలని. సో సేమ్ స్టార్టర్ ఉన్నప్పుడు సింపుల్గా ఆ స్టార్టర్ వీడియో పంపించేస్తాం. అది చూసిందంటే ఈజీగా ఫిట్ చేసేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అండ్ మనం ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్స్ అన్నీ చేస్తాం అనమాట, అంటే వాళ్ళ నెంబర్ పైన యాక్టివేషన్ చేయడం అవన్నీ. ఓకే అట్లా అంటే ఈ డివైస్ ఇట్లా ఫీల్డ్లోనే కాకుండా ఇప్పుడు అపార్ట్మెంట్లలో కూడా వాడచ్చా? ఇప్పుడు లైక్ ఎలా అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఓనర్ ఇప్పుడు ఒక 10 ఫ్లోర్లో అపార్ట్మెంట్ ఉందనుకో, సో అతను ఇట్లా అంటే ఒక వాచ్మెన్ పెడతాడు, ఆ వాటర్ ఫెసిలిటీ కూడా వాచ్మెన్ చూసుకుంటాడు. వాచ్మెన్ కూడా అన్ని మానిటర్ చేయడం అంటే చాలా కష్టం. సో డైరెక్ట్ అలాంటి అపార్ట్మెంట్ వాటర్ ఫెసిలిటీ కోసం ఇప్పుడు ఆ వాచ్మెన్కి డైరెక్ట్ ఫోన్ లింక్ చేసేసి ఆ సింగిల్ ఫేజ్ అలాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఓన్లీ రైతులు ఓన్లీ వ్యవసాయం ఆ పొలాలనే వాడాలి ఇలాంటి వాటిలో వర్క్ చేయదు అలాంటి ఏమైనా ఉన్నాయా? అలాంటి ఏం లేదండి. సో మనది ఏంటి అంటే సింగిల్ ఫేస్ 3 ఫేస్ కూడా వాడతారు కదా. సింగిల్ ఫేస్ మీరు అన్నట్టు అపార్ట్మెంట్స్లో సింగిల్ ఫేస్ వాడతారు. సో మన దానికి సింగిల్ ఫేస్ అవైలబిలిటీ కూడా ఉంది. సో మనం ఏంటంటే ఆ పర్సన్కి మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు ఆయన ఉన్నాడు అనుకోండి వాచ్మెన్, ఆయన నెంబర్కి ఇచ్చేస్తాం. సో అతనికి కాల్ చేయగానే మోటార్ ఆన్ అయిపోతుంది, నీళ్ళు పోస్తుంది. ఆయనకి ఎట్లా తెలిసి ఉంటుంది కాబట్టి మన దాంట్లో ఇంకా బెస్ట్ ఫీచర్ ఏంటంటే టైమర్. ఏంటంటే మోటార్ ఎంతసేపు నడవాలని కూడా పెట్టుకోవచ్చు. సరే ఆ పర్సన్కి ఐడియా ఉంటుంది, గంట సేపు నడిస్తే నాది అయిపోతుంది, నిండుతానే ఉంటుంది. సో ఆయన ఏం చేస్తారు, గంట సేపు పెట్టేసుకుని ఆయన పడుకున్నా కానీ పర్లేదు, గంట సేపు తర్వాత బంద్ అయిపోతుంది, ఇక్కడికి మెసేజ్ కూడా వచ్చేస్తుంది. చాలా బెస్ట్ కదా ఫీచర్. నేను చాలా డివైసెస్ విన్నా కానీ ఇటువంటి ఫీచర్ నాట్ ఓన్లీ అగ్రికల్చర్ అండ్ ఇట్లా రెసిడెన్షియల్స్ ఇట్లానే కాదు, రైతులనే కాదు, మనం ఇండస్ట్రీలో కూడా మనం వాడుతున్నాం. ఇప్పుడు ఫార్మా కంపెనీస్లలో కూడా మన డివైస్లు ఉన్నాయి. అక్కడ 100 HP 200 HP మోటార్లు కూడా ఉంటాయి. అటువంటి పెద్ద మోటార్లు కూడా మన డివైస్ ఆపరేట్ చేస్తుంది. అంటే ఒక్కటే డివైస్ అట్లా 5 మోటార్లు ఆపరేట్ చేస్తుంది. అది ఓన్లీ ఇండస్ట్రియల్కి మనం ఇస్తున్నాం ఇప్పుడు. అట్లా ఇండస్ట్రీలో పెద్ద మోటార్స్ ఉంటాయి కాబట్టి అది కూడా అంత పెద్ద మోటార్స్ ఏమి ఉండవు కాబట్టి, అంటే ఫార్మర్స్కి అంత పెద్ద ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు కొంతమంది 20-30 ఎకరాల ఉన్న వాళ్ళకి 4-5 మోటార్లు ఉంటాయి. బట్ అవి
డిస్టెన్స్లలో ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్ ఉంటాయి కాబట్టి ఇండస్ట్రియల్ వేరు, మన అగ్రికల్చర్ వేరు. Yes, అగ్రికల్చర్లో మోస్ట్లీ ఇక్కడ ఒకటి ఉన్నా అంటే మళ్ళీ 2 ఎకరాల తర్వాత ఇంకోటి ఉంటుంది. సో డిఫరెంట్ పెట్టేసుకుంటారు వాళ్ళు, అలా పెద్ద సింపుల్గా అయిపోతుంది. సో ఇండస్ట్రియల్లో మాత్రం దగ్గర ఉంటాయి కాబట్టి మోటార్స్ పెద్ద మోటార్స్ రన్ అవుతూ ఉంటాయి, స్టార్టర్స్ అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. సో అక్కడ మనం సింపుల్గా కనెక్షన్ చేసుకోవచ్చు, 5-6 డివైస్లు ఒకటిసారి రన్ అయ్యేలాగా. ఇక్కడేనా ఇప్పుడు మీ బ్రాంచ్ ఇప్పుడు దిల్సుఖ్నగర్లో ఉంది కదా, అంటే ఇంకెక్కడైనా ఇక్కడ సర్వీస్ పాయింట్స్ ఎక్కడైనా ఉన్నాయా, లేకపోతే ప్రజెంట్ అయితే ఇక్కడ నుండే మొత్తం అన్ని సప్లయర్ కానీ అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ బ్రాంచ్లు క్వార్టర్స్లో ఉన్నాయి మోస్ట్లీ. ఇప్పుడు మీరు చూసినట్టే కరీంనగర్, మహబూబ్ నగర్ ఇలాంటి లైక్ కొంచెం డిస్ట్రిక్ట్ పెద్ద హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా, సో ఆ హెడ్ క్వార్టర్స్లో సర్వీస్ అక్కడ పాయింట్స్ ఉన్నాయి. సో డీలర్స్ ఉన్నారు, మనకి సర్వీస్ పాయింట్స్ ఉన్నాయి. మోరోవర్ మీ ఐడియాలజీ, మీ కన్సిస్టెన్సీ చాలా బాగుంది. సో ఇలాంటి ఐడియా తీసుకున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఫార్మర్స్కి యూజ్ అవుతుంది కాబట్టి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జర్నీ. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్ యూ.